నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. తర్వాత నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రార్థన చేద్దాం. పిల్లల్ని మాత్రం అటు ఇటు అసలు తిరగనివ్వద్దు దయచేసి. పిల్లల్ని మాత్రం కొంచెం, ఎందుకంటే అస్సలు అటు ఇటు తిరగనివ్వద్దు పిల్లల్ని మాత్రం. ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక గంటన్నర నాకు వదిలిపెట్టేసేయండి. 12:10 అవుతుంది. 12:10 అవుతుంది. కరెక్ట్గా 1:30 1:35కి వదిలిపెడతాను. మీకు బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఈ గంటన్నర మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ నాకు ఉండవద్దు. ఎందుకంటే పిల్లల్ని మాత్రం కమిటీ వారు, యూత్ వారు పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకుండా మాత్రం చూసుకోండి. మీరు ఏదైనా వాటర్ కానీ మంచినీళ్ళు కానీ తాగాలనుకుంటే చక్కగా ఒక పక్క నుంచి తీసుకుని తాగండి. ఎవరికి మాత్రం ఏ డిస్టర్బెన్స్ అవనివ్వద్దు. ఎందుకంటే వాక్యం అనేటువంటిది అది విత్తనాలు చల్లుతున్నప్పుడు గాలి ఏం చేస్తుంది? గాలి వేస్తున్నప్పుడు విత్తనాలు చల్లుతూ ఉంటే గాలికి ఏమవుతుంటాయి? విత్తనాలు ఏమైపోతాయి? ఎవరి మీద పడతాయి? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. దేన్ని? గాలిని. ఇక్కడ గాలి గుర్తుపట్టండి ఎవరైనా. గాలిని గుర్తుపట్టండి. ఇప్పుడు పలానా వాడు ఎవడైనా కనబడ్డాడంటే గుర్తుపట్టావంటే గుర్తుపట్టాను, కనిపిస్తున్నాడు కాబట్టి. మరి గాలి కనిపిస్తుందా? మరి కనిపించిన గాలిని ఎలా గుర్తుపట్టాలి? గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. గాలిని గుర్తుపట్టువాడు ఏం చేయడు? విత్తడు. ఏం విత్తడు? విత్తనాలు విత్తడు. గాలిని గుర్తుపట్టువాడు విత్తనాలు చల్లడం. గాలిని గుర్తుపట్టడం అంటే అర్థం ఏంటి? గాలి వేస్తున్నప్పుడు గాలి వేస్తున్నప్పుడు ఎవడైనా విత్తనాలు చల్లాడంటే ఆ విత్తనాలు ఎక్కడ పడతాయి? పక్కన ఎందుకు పడతాయి? ఇప్పుడు ఇలా విత్తనాలు చల్లుతున్నాను, గాలి ఇలాగేస్తుంది, విత్తనం ఇలాగ చల్లుతూ ఉంటే విత్తనం వచ్చి ఎవడి మీద పడుద్ది? మీ మీద ఎందుకు పడుతుంది? నా మీదే పడుద్ది. అక్కడ నుండి ఆయన చెప్తున్నాడు. ఎదరున్నా మీకు అర్థం అవ్వాలా? నేను ఇలా విత్తనం చల్లుతుంటే గాలి అలాగ వచ్చినప్పుడు విత్తనం ఎవరి మీద పడుద్ది? నా మీదే పడుద్ది. గాలిని గుర్తుపట్టువాడు అంటే మీ మీదకి ఏ గాలి వచ్చినా నేను విత్తనాలు చల్లాను అని అంటే ఆ విత్తనాలు మీ మీద పడవ సరిగదా? ఎవరి మీద పడతాయి? నా మీద పడతాయి. నేను వచ్చింది ఏమవుతుంది? వృధా. గంటన్నర నేను అరిసినా, ఎంతసేపు ఎంత ఎక్విప్మెంట్ పెట్టుకుని పాదిరి గారు ఎంత గొప్ప ఆరాధన చేసి మీరు ఎంత ప్రయాసపడి వచ్చినా ఇంత ఘనంగా జరిపించిందంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మనం వ్యర్థం చేసుకోవటానికి కాదు, అర్థమైందా? అర్థం చేసుకోవటానికే ప్రయత్నం చేయాలి. కనుక దయచేసి ఒక్క గంటన్నర పిల్లల్ని కానీ ఎవరు కూడా డిస్టర్బెన్స్ వద్దు, అర్థమైందా? కనుక అందుచేత నేనే గాలిని గుర్తుపడతాను. కంగారు పడకండి. గాలిని గుర్తుపడతానంటే అర్థం ఏంటి? ముసుగులు ముందుకు లాక్కుని ఊగిపోతూ ఉంటారు, అప్పుడు గుర్తుపట్టేస్తాను. ఓహో వీళ్ళ మీద గాలి వచ్చేసింది అని అర్థమైంది. అప్పుడు నేనే ప్రసంగాన్ని ఏం చేస్తాను? ముగించేస్తాను. ఎందుకంటే గాలి వేస్తున్నప్పుడు విత్తనాలు చల్లలేము. ఎందుకంటే చల్లివాడు బుద్ధిహీనుడైపోతాడు. ఎందుకంటే గాలి వేస్తున్నప్పుడు ఎవడైనా సరే నేను చల్లుతాను అంటే అవి ఎక్కడో పడతాయి. ఇప్పుడు విత్తనాలు చల్లడానికి పోయాడు, ఇలా చల్లాడంట, త్రోవ పక్కన ఎందుకు పడ్డాయి? వాడికి తెలీదు. త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన ఎందుకు పడాల్సి వచ్చింది అంటే వాడు పొలంలోనే విత్తాడు, కానీ అవి ఎక్కడ పడ్డాయి? వెళ్ళి త్రోవ పక్కన పడ్డాయి. నేను చర్చిలోనే విత్తుతున్నాను, కానీ విత్తనాలు నీళ్ళు ఎక్కడ పడుతున్నాయి? రోడ్డు మీద పడుతున్నాయి. రోడ్డు మీద పడుతున్నాయి అంటే అర్థం ఏంటి? మీ మీదకి ఏమొచ్చేసింది? ఇది పొలం.
పొలంలో ఉన్నటువంటి మీ మీద పడకుండా ఎక్కడో ఉన్న రోడ్డు పక్కన పడుతున్నాయంటే అర్థం ఏంటంటే మీ మీదకి సాతానుడు ఏం తీసుకొచ్చేస్తున్నాడు? వాడు ఎప్పుడు వైఫైలో తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతూ ఉంటాడు? వైఫైలో తిరుగుతూ ఉంటాడు. మన చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. పేతురు చుట్టూ తిరిగాడు. అర్థమైంది? ఎవరైనా సరే విశ్వాసంలో ఎదుగుతున్నామంటే చాలు, వాడు ఎక్కడికి పోవడం. అర్థమైందా? వాడు ఎక్కడికి పోవడం. వాడు మన చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? వాడు మన చుట్టూరే తిరిగాడు. పేతురు చుట్టూ తిరిగాడు. నీటి మీద నడిచేటప్పుడు పేతురు నీటి మీద నడిచేటప్పుడు ఏం చూశాడు? గాలిని చూశాడు. గాలిని చూశాడా చూడలేదా? గాలిని చూసి మునిగిపోసాగాను. గాలిని చూశాడంటే ఏం చూసి ఉంటాడు? సాతాన్ని చూశాడంట. సాతాను డైరెక్ట్గా వచ్చి కనిపిస్తుందా? మరి గాలిని చూశాడంటే సాతాన్ని చూశాడంట. సన్నివేశం ఏంటి అక్కడ? యేసుప్రభు నీటి మీద నడిచి వస్తున్నాడు. ఇదిగో ఇది నీరు, ఇదిగో పడవ. ఎంతమంది కూర్చున్నారు? చాలామంది ఎందుకు కూర్చుంటారు? 12 మంది కూర్చున్నారు. చాలామంది కూర్చున్నారంట. ఇలాగే చదువుతున్నారా బైబిల్లో? 12 మంది కూర్చున్నారు. యేసుప్రభు వారు నీటి మీద నడిచి వచ్చేస్తున్నాడు. ఇదంతా నీరు నడిచి వచ్చేస్తున్నాడు. ఈయన్ని చూసి భూతం అన్నారు. భూతం అంటే అప్పుడు ఈయన అన్నాడు, నేను పోతాను కదా మీ గురువు గారిని అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు లేచి, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచినడానికి నాకు అవకాశం ఇయ్యి అన్నాడు. నీకంత సరదాగా ఉంటే నేను ఎందుకు కదన్న రా అన్నాడు. ఇప్పుడు పేతురు దిగి ఎక్కడో అడుగు పెట్టాడు? నీటి మీద అడుగు పెట్టాడు. ప్రభువారు నీటి మీద అడుగెట్టాడు. సగం దూరం వచ్చేసరికి గాలిని చూచి మునిగిపోసాగాను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. గాలిని చూశాడంట. నడిచినోడు గాలిని చూసి ఎందుకు మునిగిపోయాడు? అంటే గాలిని చూచాడు అంటే అంతకుముందు వరకు ఎవరిని చూస్తున్నాడు? దేవుని మీద నుంచి చూపు దేని మీదకు మళ్ళింది? దేవుణ్ణి చూసేవాడు గాలిని ఎందుకు చూశాడు? ఇక్కడ ఏదో జరిగింది. అక్కడ ఏం జరుగుంటుంది ఊహించు. అలా దేవుణ్ణి చూస్తున్నాడు, నడుచుకుంటా పోతున్నాడు. సడన్గా గాలిని చూశాడంటే చూపు గాలి మీదకు మళ్ళగానే ఎవరిని మర్చిపోయాడు? యేసయ్యను చూడడం మార్చేశాడు. ఎప్పుడైతే యేసయ్యను చూడడం మానేశాడో గాలిని చూశాడో మునిగిపోయాడు. అంటే గాలి పేతురు చుట్టూరు తిరుగుతుంది. పడవలో కూర్చున్నటువంటి వాడు నీటి మీద దిగాడు. పడవలో ఉన్నవాడు గొప్పోడా? నీటి మీద నడిచేవాడు గొప్పోడా? అరే, పడవలో కూర్చున్నవాడు గొప్పోడా? నీటి మీద నడిచేవాడు గొప్పోడా? నీటి మీద నడిచేవాడు గొప్పవాడు. 11 మంది ఎందులో కూర్చున్నారు? పడవలో కూర్చున్నాడు. ఇప్పుడు నీటి మీద నడిచేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ వచ్చినాడు గొప్పోడా? థర్డ్ క్లాస్ వచ్చినాడు గొప్పోడా? ఫస్ట్ క్లాస్ గొప్పవాడు. ఫస్ట్ క్లాస్ వాడు థర్డ్ క్లాస్ వాడిని ఎలా చూస్తాడు? గొప్పగా ఎందుకు చూస్తాడు? థర్డ్ క్లాస్ వాడిని ఎలా చూస్తాడు? తక్కువగా చూస్తాడు. ఇప్పుడు పేతురు ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. వీళ్ళందరూ థర్డ్ క్లాసులో ఉన్నారు. ఫస్ట్ క్లాసులో ఉన్నాడంటే అర్థం ఏంటి? ప్రభు నీటి మీద నడుస్తున్నాడు, పేతురు నీటి మీద నడుస్తున్నాడు. వీళ్ళు మాత్రం పడవలో కూర్చున్నారు. ప్రభు నీటి మీద నడుస్తున్నాడు, నేను నడుస్తున్నాను. అంటే నేను ఎవరితో సమానమైపోయాను? సమానమైపోయానని చాలా సంతోషం అమ్మా. అలా నీలాంటి ఆవిడ ఉండాలి ఎదరా. నిజంగానే దేవునితో నేను సమానమైపోయాననే గర్వం వచ్చేసింది. అంతే గర్వం. దేవునితో నేనేమైపోయాను? సమానమైపోయానని చెప్పి గాలిని చూశాడంట. అంటే ఏం చూశాడు? వెనక్కి తిరిగి ఎవరిని చూశాడు? వీళ్ళ 11 మందిని చూశాడు వెనక్కి తిరిగి. ఏమని? అని వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరగగానే చూపు వీళ్ళ మీద పడింది. ఇటున్న చూపు
ఎటు పడింది? వెనక్కి పడింది. ఈ గాలికి పడవ ఏమవుతుంది? ఊగుతుంది. వెనక్కి ఎందుకు చూశాడు? నేను కాబట్టి ప్రభుతో సమానం అయిపోయాను, మీరు కాబట్టి అందులోనే పడి ఏడుస్తున్నారు అని వీళ్ళని హేళన చేయటానికి చూశాడు. ఎప్పుడైతే వెనకున్న వాళ్ళని హేళన చేయటానికి చూశాడో ముందున్న ప్రభువును మర్చిపోయి ఏమయ్యాడో? మునిగిపోయాడు. కనుక గాలి అనేది ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, వాడు ఎక్కడికి పోవడం. అర్థమైందా? వాడు ఎక్కడికి పోవడం. సాతానుడు ఎప్పుడు కూడా తలతోటి తోకతో కూడా పనిచేస్తూ ఉంటాడు. తలతో తోకతో అంటే అర్థం ఏంటి?